రేణిగుంటలో ప్రైవేట్ పాఠశాల బస్ డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న డ్రైవర్లు 50 మందికి పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమావేశంలో మాట్లాడుతూ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు కూడా చాలని జీతాలు అంటే 13,000 రూపాయల నుండి 15,000 రూపాయలు ఇస్తున్నారని, యూనిఫామ్ గానీ, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం గానీ లేవని, అనారోగ్యం వచ్చినా లేదా అత్యవసరంగా ఏమైనా అవసరం వచ్చినా లీవ్ పెడితే ఆల్టర్నేటివ్ డ్రైవర్లే ఏర్పాటు చేయాలని అన్నారు. వాళ్లకు రోజుకి వేయగానే 1,500 రూపాయలు కానీ ఇవ్వాలని, అది డ్రైవర్ల వేతనాల నుండి కట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయమని అని అన్నారు. ప్రతి 6 మాసాలకు ఒకసారి లేదా కనీసం ఏడాదికి ఒకసారైనా పాఠశాల యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏ పాఠశాలలో బస్సు అయితే డ్రైవర్లు తోలుతున్నారో ఆ పాఠశాలలో ఉచితంగా డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్యను అందివ్వాలని, వీరి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని, రానున్న కాలంలో జిల్లా రాష్ట్ర సంఘాలను ఏర్పాటు చేసి వీరికి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం, పాఠశాల యాజమాన్యం నాణ్యమైన యూనిఫామ్ అందించే విధంగా, ఉచిత వైద్యం అందించే విధంగా, వీరి పిల్లలకు పాఠశాలలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఏఐటీయూసీ డ్రైవర్ల పక్షాన్ని నిలుస్తుందని, పోరాటం శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాళహస్తి ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు కార్తీక్ ముని, చెంగల్నాయుడు, గోపి, ప్రవీణ్, శేఖర్, కుమార్, బాబు, భాష, మధు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వరసిద్ధి వినాయక బస్ డ్రైవర్ అసోసియేషన్ను ఏఐటీయూసీకి అనుబంధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11 మంది ఆఫీస్ బేరర్స్గా, 13 మంది కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి 50 మందికి పైగా డ్రైవర్లు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో ప్రైవేట్ స్కూళ్ళ బస్సు డ్రైవర్ల సంఘం ఏర్పాటు జరిగింది. దాదాపు ఈ ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి 50 మంది డ్రైవర్లు ఈరోజు ఏఐటీసీలో చేరి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్లో పనిచేసేటువంటి డ్రైవర్ల సమస్యలు అనేక ఉన్నాయి. వాళ్ళకి సాలేశాల జీతంతో పని చేయించుకుంటున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు, ఇన్సూరెన్స్ అయితే అసలే లేదు. బస్సుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా డ్రైవర్లే దానికి బలైపోతున్నారు. కావున వీళ్ళకి ఇమీడియట్లీ జీతాలు పెంపుదల చేయాలా. 26,000 రూపాయలు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ప్రతి డ్రైవర్కి 26,000 రూపాయలు ఇచ్చే పద్ధతుల్లో డ్రైవర్లకి జీతాలు పెంచాలా. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా. ఇన్సూరెన్స్ కంపల్సరీగా, ఇన్సూరెన్స్ లేకుండా పోతే డ్రైవర్కి అపాయం జరిగితే తన కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి స్కూల్ యాజమాన్యం ఇమీడియట్గా డ్రైవర్లకంతా కూడా ఇన్సూరెన్స్ కట్టిస్తే వాళ్ళకి కుటుంబానికి ఆదరగా ఉంటుందని చెప్పని ఈరోజు సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున దీన్ని ఆసరా తీసుకుని జిల్లాలో ఉండేటువంటి ప్రైవేట్ స్కూళ్ళు డ్రైవర్లందరూ కూడా సంఘంగా ఏర్పడి వాళ్ళ సమస్యల కోసం ఏఐటీసీ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం ఇవాళ నిత్యావసరాలు ఆకాశాలు కడుతున్న వీళ్ళ జీతభత్యాలు మాత్రం పెరగకుండా నిర్భరమైన తీవ్రత్వం అనిపిస్తున్నారు. చాలా మందికి కూడా ప్రభుత్వం పక్క చెప్తుంది ఇల్లు లేని కొంత ఇల్లు స్థలం కల్పిస్తామని చెప్తుంది. ఉన్నటువంటి డ్రైవర్లకి ఏ ఒక్కరు కూడా సొంత ఇల్లు లేని పరిస్థితి. కావున వీళ్ళకి సొంత ఇల్లు కల్పించి వీళ్ళకి జీతభత్యాలు పెంపుదల చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.